హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం 2 మోషన్‌లో బర్త్‌డే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌లో కొత్తగా ఎవరైనా వస్తున్నారో ఫ్రెండ్స్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో బిట్‌మార్క్ ప్లేస్‌లో మీరు ఎఫెక్ట్ ప్లేస్ ఇచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు కామెంట్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలుపగలరు. మీకు ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. చూడండి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పడుకున్న బిట్‌మార్క్ ప్లేస్ షేక్ బటన్‌లో ముందుగా బిట్‌మార్క్ ప్లేస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. బిట్‌మార్క్స్ వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్ బిట్‌మార్క్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. కొన్ని బిట్‌మార్క్స్ లేయర్స్ మీ గ్రూప్ లేయర్స్ యాడ్స్ కనిపిస్తుంది అక్కడ. ఏం చేయాలంటే ఫస్ట్కి వచ్చేసేయండి, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఆల్రెడీ డిస్క్రిప్షన్ వాళ్ళు ఒక టెంపర్ వీడియో ఇచ్చారు ఫ్రెండ్, యాడ్ చేసుకుందాం. టెంపర్ వీడియో క్లిక్ చేయండి. టెంపర్ వీడియో వచ్చేస్తుంది మనకు. ఏం చేస్తారంటే ఒకసారి మీకు ఎంతవరకు ఉంది బిట్‌మార్క్ మనకు ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసేయండి. టెంపర్ వీడియో క్లిక్ చేసుకోండి, ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, కట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ డిలీట్ పైన డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫిల్ కంపోజర్ ఏరియా ఈ ఐకాన్ ఉందా ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది ఈ విధంగా. మనం ఏం చేస్తారు బ్యాక్ బటన్ క్లిక్ చేసుకొని మొత్తం ఫస్ట్కి వచ్చేసేయండి. టెంపరీ వీడియో ఉందా క్లిక్ చేసుకోండి, మొత్తం కింద పెట్టుకోండి. ఈ విధంగా మనకు ఎన్ని లేయర్స్ అనేవి మొత్తం ఆడియో మీద పెట్టుకోండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు. కాకపోతే ఇంకొక చూడండి ఫోన్ మిస్ మ్యాచ్ వస్తుంది. ఫోన్ యాడ్ చేయని తెలియక ఇక్కడ ట్రైలర్ యాడ్ చేస్తారంటే గ్రూప్ వన్ లేయర్ ఉందా క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి, ఇక్కడ విషు ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని, వి ఆల్ ఫోన్ ఉంది క్లిక్ చేసుకోండి, తర్వాత 3 లైన్స్ ఉన్నాయి క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫోన్స్ అనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఎక్కడిది క్యాలిక్యులేషన్ మీరు డౌన్లోడ్ డిక్రిషన్ ఇచ్చిన ఫోన్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకుంటారు. చూడండి డిక్రిషన్ ఫోన్ తీయకపోతే డా ఫోన్ ఈ ఫోన్ నేమ్ సర్చ్ చేయండి. డా ఫోన్లో మీ ఫోన్ అనేది గూగుల్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేస్తే ఫోన్ క్లిక్ చేసుకోవాలి, బ్యాక్ బటన్ ఇక్కడ క్లిక్ చేయండి, ఫోన్ నేమ్ సర్చ్ చేయండి, ఫోన్ ఫస్ట్లో వస్తుంది, ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మాకు ఫోన్ చూపించకపోతే గ్రీన్ కలర్ చిన్న పెద్ద చేసుకోండి, ఫోన్ చూపిస్తుంది. ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ విధంగా మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. గ్రూప్ వన్ లేయర్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ హ్యాపీ బర్త్డే ఉంది క్లిక్ చేసిన ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫోన్ యాడ్ చేసిన షో అవుతుంది మనకు. ఫోన్ క్లిక్ చేసుకోండి, ఫోన్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ కొంచెం ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి, మనకు ఫోన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అన్ని లేయర్కి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. చూడండి అడ్జస్ట్ చేసుకోతే ఏం చేస్తారంటే చూడండి మాకు 0607 నుండి మొత్తం బిట్‌మార్క్స్ వస్తాయి ఫ్రెండ్. మొత్తం బిట్‌మార్క్స్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తారని చూడండి. మాకు 0607 బిట్‌మార్క్ వచ్చేసేయండి, ప్లస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గైడ్ లొకేషన్ ఫ్రెండ్స్ మీ యొక్క డౌన్లోడ్ చేసుకున్న ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్, లొకేషన్ పోయి ఎగ్జాంపుల్ మా సిమ్ యాక్టర్కి యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోండి, ప్లస్ అని ఉందా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఇలా వస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజర్ క్లిక్ చేయండి. ఇమేజ్ మనకు ఫ్రేమ్ తగ్గట్టు ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారు రైట్ ఆర్ ఉందా క్లిక్ చేసుకోండి, ఫోర్త్ ఐకాన్ ఉందా ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ ఇది ఐకాన్ ఉంది చూడండి, ఆల్రెడీ చూపిస్తాను మీకు కలర్ వైట్ కలర్ అనిపిస్తుంది డాట్, మీకు క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కట్ అయిపోతుంది బిట్‌మార్క్ తగ్గట్టు. మళ్ళీ ఎంటీ స్పేస్ క్లిక్ చేయండి, సెకండ్ బిట్‌మార్క్ వచ్చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి సెకండ్ ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి. మీది డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజర్ క్లిక్ చేయండి, రైట్ ఆరో క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి, కట్ అవుతుంది బిట్‌మార్క్. మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, థర్డ్ ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ పై డాట్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజర్ క్లిక్ చేయండి, రైట్ ఆరో క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా చూడండి బిట్‌మార్క్ తగ్గట్టు 3 ఇమేజెస్ యాడ్ చేశాను కదా. మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం బిట్‌మార్క్ తగ్గట్టు ఎండ్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎండ్ వరకు తగ్గట్టు నేను ఏం చేశానంటే మొత్తం బిట్‌మార్క్స్ ఇమేజ్ యాడ్ చేశాను. ఈ బిట్‌మార్క్ యాడ్ చేస్తే ఒకసారి మనకి షేక్ ఎఫెక్ట్ ఇద్దాం ఇమేజెస్కు. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పేస్ట్ ఉంది అది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు సీసీఎల్ కనిపిస్తాయి, 2 ఎఫెక్ట్ అనే ఇమేజ్ కనిపిస్తాయి. ఏం చేస్తాయి ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ ఉందా ఫ్రెండ్స్ క్లిక్ చేయండి, కాపీ లేదంతా క్లిక్ చేసుకోండి, క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బిట్‌మార్క్ పేస్ట్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తుందంటే ఇట్లా రైట్ ఆరో క్లిక్ చేసుకుంటారండి, మీరు కట్ ఇమేజెస్ దగ్గర రండి ఫ్రెండ్స్. మొత్తం రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఇమేజెస్ స్టార్ట్ అవుతున్నాయి మనకు 0607 దాకా ఇమేజెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇక చూడండి ఈ ఐకాన్ ఉందా ఫ్రెండ్స్ పేస్టల్ పక్కన రైట్ ఆరో లే టైపు ఆడే క్లిక్ చేసి పెట్టాను, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. క్లిక్ చేసుకోండి, ఇది క్లిక్ చేస్తే మనకి ఇది విధంగా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏం చేస్తారంటే కలర్ బకెట్ టైప్లో కనిపిస్తుంది ఇక్కడ మనకు, అలా క్లిక్ చేయండి, ఆఫ్ అయిపోతుంది మనకు, బ్లూ కలర్ వైట్ అయిపోతుంది. మన కింద పేస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ అవుతుంది మనకు. ఏం చేయకుండా అలా ఉండనివ్వండి, మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ మన పేస్ట్ అయిపోయి ఆ కలర్ ఆఫ్ చేసుకోండి, కింద పేస్ట్ అయినా క్లిక్ చేసుకోండి, పేస్ట్ అవుతుంది. ఇలా ఏం చేస్తానంటే ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేశాను, సెకండ్ ఇమేజ్ వదిలిపెట్టాను, నేను థర్డ్ ఇమేజ్ పేస్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ వదిలిపెడతాను, ఒక ఇమేజ్కి పేస్ట్ కొట్టి చూడండి. ఈ విధంగా ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఒక ఇమేజ్కు ఎండ్ వరకు ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తే అర్థమవుతుంది అనుకుంటాను మీకు ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఏం కాలంటే మీకు చూడండి, మాకు
టెలిగ్రామ్ది నాకు చాట్ సెక్షన్ చేసాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉండాలి అడగవచ్చు, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను. మీరు చాట్ చేయాలని చూడండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఏం చేస్తానంటే షేకప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్ ఏం చేసిన ఇమేజ్ వదిలిపెడితే ఇమేజ్ పేస్ట్ చేశాను కదా, సెకండ్ ఇమేజ్ ఉంది కదా కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా కాపీ చేసుకోకండి. ఏం చేస్తాను, సెకండ్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ కింద క్లిక్ చేసుకుని తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. చూడండి ఫస్ట్ ఇది అలా కాపీ చేస్తాను, సెకండ్ ఇలా కాపీ చేస్తాను కదా. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఏ ఎఫెక్ట్ చూడండి నాకు ఆల్రెడీ మీకు ఇలా పేస్ట్ చేస్తారంటే ఈమెయిల్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ కలిపి ఎక్కడ ఉందా క్లిక్ చేస్తే డాట్ ఉందా పేస్ట్ ఎఫెక్ట్ డైరెక్ట్ పేస్ట్ అవుతుంది. ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే బ్యాక్ బటన్ క్లిక్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఏం చేస్తారంటే మధ్య ఒక ఇమేజ్ వదిలిపెట్టాం కదా, ఆ ఇమేజ్కి ఎండ్ వరకు పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకు నచ్చకపోతే మీకు పక్క ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైనా షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు. చూడండి ఈ విధంగా సెకండ్ ఎఫెక్ట్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎవరి పేస్ట్ ఉంటుంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి 3 CC లేయర్స్ ఉన్నాయి మనకు. ఏం చేస్తానంటే ఐ పక్కన హోల్స్ పట్టుకోండి, ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది మనకు లేయర్. కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ 3 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని బ్యాక్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ బటన్ బిట్ మార్క్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఎఫెక్ట్ చూడండి, మాకు ఇమేజెస్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ కట్టేయండి. 0607 అక్కడ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ వచ్చేసేయండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, పేస్ట్ 3 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఏమో CC లేయర్ ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి CC లేయర్ ఎండ్ ఎక్స్ట్రా అవుతుంది, మళ్ళీ కట్ ఎండ్ వరకు రండి. 3 CC లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, కట్ అవుతుంది మనకు. ఇక్కడతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాం టిపికల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి, వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. 10 హైడ్ డివైస్ ఎక్స్పోర్ట్ చేసుకోండి, 10 పెట్టుకోండి, లో డివైస్ పెట్టుకోండి, 720 పెట్టుకోండి, కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.